ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనం ఈ రోజు నుండి క్రొత్త పుస్తకాన్ని ధ్యానించనున్నాం. ఈ రోజు నుండి మనం ధ్యానం చేసేటువంటి ఆ పుస్తకము యెషయా గ్రంథం. ఈ గ్రంథాన్ని మనం ధ్యానించడానికంటే ముందుగా ఈ గ్రంథం యొక్క పరిచయాన్ని మీకు అందివ్వాలని ఆశిస్తూ ఉంటున్నాను. ఒక ప్రవక్త జీవితము ఎలా ఉంటుందో మనం యెషయా గ్రంథం ప్రారంభంలో ఈ పరిచయంలో మనం చూడగలం. ప్రవక్త ఆయన లేవగానే జనసమూహం నిశ్శబ్దంగా మారుతుంది. వెనుక ఉన్నటువంటి వారు వినడానికి ముందుకు వంగారు. వాతావరణం ఎంతో ఉద్వేగభరితంగా ఉంటుంది. ఆయన మాట్లాడతాడు. ఆయన జాగ్రత్తగా ఎంచుకున్న మాటలు వేగవంతమైన బాణాల వలె దూసుకుపోయి లక్ష్యాన్ని ఛేదించాయి. దేవుని ప్రతినిధి అయిన గొప్ప వ్యక్తి హెచ్చరిస్తూ ఖండిస్తూ ఉంటాడు. జనసమూహము కలవరపడి తమ స్థానాలను మార్చుకుంటూ పిడికిళ్ళు బిగిస్తూ కొనుగుతూ ఉంటారు. కొందరు ఆయన సందేశంతో ఏకీభవిస్తూ తలలు ఊపుతూ మెల్లగా దుఃఖిస్తూ ఉంటారు. కానీ చాలామంది కోపంతో ఉంటారు. వారు తిరిగి అవమానాలు బెదిరింపులతో అరవడం ప్రారంభిస్తారు. ఒక ప్రవక్త జీవితం ఈ విధంగా ఉంటుందనేది మనం గమనించవచ్చు. న్యాయాధిపతుల్లో చివరివాడైన సమూయేలు ఆ కాలంలో ప్రవక్త పదవి స్థాపించబడింది. ప్రవక్తలు యాజకులతో పాటు దేవుని ప్రత్యేక ప్రతినిధులుగా ఉండేవారు. దేవుని తరఫున వారు మాట్లాడటం, అలాగే ప్రజలను, వారి నాయకులను దేవుని ఆజ్ఞలు మరియు వాగ్దానాలు వారికి అందిస్తూ వారిని ఎదుర్కోవడం అనేది ప్రవక్త పాత్రగా మనం చూడగలం. ఈ కారణంగా నిజమైనటువంటి ప్రవక్తలు సాధారణంగా అంతగా జనాదరణ పొందేవారు కాదు. కానీ వారి సందేశాలు తరచుగా పట్టించుకోబడినప్పటికీ వారు విశ్వాసంగా మరియు శక్తివంతంగా దేవుడు వారికి అందించినటువంటి సత్యాన్ని వారు ప్రకటించినట్లుగా మనం చూడగలం. మనం యెషయా గ్రంథాన్ని చదివేటప్పుడు ఈ విధమైనటువంటి బలవంతుడైన ధైర్యవంతుడైన దైవజనుడైన నిర్భయంగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నట్లుగా మనం ఊహించుకోగలం. అతని సందేశాన్ని మనం వినగలం. మన సొంత జీవితానికి సంబంధించి తిరిగి మనం దేవుని వైపుకు వచ్చినట్లయితే, పశ్చాత్తాపడినట్లయితే మనం నూతన పరచబడగలమనేది ఈ యొక్క గ్రంథం మనకు తెలియచేస్తుంది. క్రీస్తు ద్వారా దేవుని విమోచనను మనం విశ్వసించినప్పుడు మనం ఆనందించగలుగుతూ ఉంటాం. మన కొరకు రక్షకుడు వచ్చాడు, ఆయన మళ్ళీ తిరిగి రానయ్యున్నాడు అనేది లేఖనం మనకు తెలియజేస్తుంది. ఇందులో ముఖ్యమైనటువంటి సంగతులు, గణాంకాలు మనం గమనించినట్లయితే ఈ పుస్తకం రాయబడినటువంటి ఉద్దేశం యూదా జనాన్ని తిరిగి దేవుని వైపుకు పిలవడం మరియు మెస్సయ్య ద్వారా దేవుని రక్షణను ప్రకటించడం కొరకు యెషయా ఈ యొక్క గ్రంథాన్ని రాసినట్లుగా మనం చూస్తాం. రచయిత ప్రవక్త అయినటువంటి యెషయా, ఆయన ఆమోజు కుమారుడు. ఈ పుస్తకాన్ని అందుకున్నటువంటి ప్రేక్షకులు ఉత్తర ఇశ్రాయేల్ రాజ్యము మరియు దక్షిణ యూదా రాజ్యంలోని ప్రజలు. వ్రాసినటువంటి తేదీ మొదటి 39 అధ్యాయాల్లో సంఘటనలు యెషయా పరిచర్య కాలంలో జరిగాయి కాబట్టి బహుశా అవి క్రీస్తు పూర్వం 700 ప్రాంతంలో రాయబడి ఉండవచ్చు. అయితే 40 నుండి 66 అధ్యాయాలు యెషయా జీవితంలోని చివరి దశలో చరమాంకంలో, అనగా క్రీస్తు పూర్వం 681 ప్రాంతంలో రాయబడి ఉండవచ్చు అనేది మనం గమనించాలి. ఇక్కడ ఈ యొక్క పుస్తకం యొక్క నేపథ్యాన్ని గమనించినట్లయితే ముఖ్యంగా యెరూషలేం ప్రాంతంలో ప్రధానంగా ఈ యొక్క సంఘటనలు జరిగినట్లుగా మనం చూడగలం. ఈ పుస్తకంలో మనం ప్రధానమైనటువంటి అంశాలు గమనించినట్లయితే మొట్టమొదటిగా పరిశుద్ధత. దేవుడు తన సృష్టిలోని ప్రజలన్నిటికంటే కూడా, జీవులన్నిటికంటే కూడా ఆయన అత్యంత ఉన్నతుడు. ఆయన నైతిక పరిపూర్ణత దుష్ట ప్రజలకు మరియు దేశాలకు విరుద్ధంగా నిలుస్తుంది. దేవుడు తన ఉద్దేశాలు మరియు క్రియలన్నింటిలో పరిపూర్ణుడు, పాపరహితుడు. కాబట్టి ఆయన తన శక్తి, తీర్పు, ప్రేమ మరియు కరుణపై సంపూర్ణ నియంత్రణ కలిగి ఉన్నాడు. దేవుడు పాపరహితుడు కాబట్టి మనం పాపం విషయంలో ఆయన మాత్రమే మనకు సహాయం చేయగలడు. ఆయన మాత్రమే మనల్ని పాపం నుండి విడిపించగలడు. ఆయన పవిత్ర స్వభావమే మన నైతిక ప్రమాణంగా ఉంటుంది. శక్తిలోనూ నైతిక పరిపూర్ణతలోనూ ఆయన సర్వోన్నతుడిగా పరిగణించడం మాత్రమే సరైనటువంటిది. మనం దేవుణ్ణి ఎన్నడూ సామాన్యుడిగా లేదా సాధారణమైన వ్యక్తిగా చూడకూడదు.
మన భక్తికి స్తుతికి ఆయన మాత్రమే అర్హుడు. ఆయన ఎల్లప్పుడూ సత్యవంతుడు, న్యాయవంతుడు మరియు నీతిమంతుడు అనేది ఈ గ్రంథంలో మనం చదవగలం. ఈ గ్రంథంలో మనకు కనిపించే మరొక అంశము శిక్ష, పనిష్మెంట్. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన తన ప్రజలు ఇతరులతో న్యాయంగా ప్రవర్తించాలని కోరుతున్నాడు. అవిశ్వాసకరమైన దుర్నీతి మరియు విగ్రహారాధన కారణంగా ఇశ్రాయేలు, యూదా మరియు ఇతర దేశాలను శిక్షిస్తానని ఆయన తెలియచేసినట్లు ఈ యొక్క గ్రంథంలో చూడగలం. నిజమైన విశ్వాసము జాతీయ అహంకారంగా మరియు నిష్ప్రయోజనమైన మతపరమైన ఆచారాలుగా దిగజారిపోయాయి. మనము కేవలము దేవునిపైనే నమ్మకం ఉంచి ఆయన ఆజ్ఞలు నెరవేర్చాలి. మనం న్యాయాన్ని విడిచిపెట్టకూడదు, స్వార్థానికి లొంగిపోకూడదు. దేవుని సందేశానికి వ్యతిరేకంగా మన హృదయాలను కఠినం చేసుకుంటే శిక్ష తప్పకుండా వస్తుంది. ఇందులో మనం చూసే మరొక అంశం ఏదనగా రక్షణ. దేవుని తీర్పు రాబోతుంది కాబట్టి మనకు ఒక రక్షకుడు అవసరం. దేవుని సహాయం లేకుండా ఏ వ్యక్తి కానీ దేశం కానీ రక్షించబడదు. మన పాపాల కోసము క్రీస్తు చేసిన పరిపూర్ణమైన బలియాగం గురించి యెషయా గ్రంథంలో ముందుగా చెప్పబడింది మరియు అది వర్ణించబడినట్లుగా చూడగలం. దేవునిపై నమ్మకం ఉంచిన వారందరూ తమ పాపము నుండి విముక్తి పొంది ఆయన వద్దకు తిరిగి చేర్చబడతారు. మనల్ని మనం రక్షించుకోలేం. అయితే మన పాపాల నుండి పశ్చాత్తాపడి మనం ఆయన ఎద్దుకు వచ్చినట్లయితే ఆయన ఎద్దుకు వచ్చే వారందరినీ కూడా రక్షించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. రక్షణ కేవలం దేవుని నుండి మాత్రమే వస్తుంది. ఎన్ని మంచి పనులు చేసినా దాన్ని మనం సంపాదించుకోలేమని మనం గ్రహించాలి. ఇందులో మనం చూసేటువంటి మరొక అంశం ఏదనగా మెస్సయ్య. మెస్సయ్య తన ప్రజలను రక్షించడానికి పంపబడతాడని యెషయా ప్రవచించాడు. మనం రక్షించబడే విధంగా ఆయన ఈ లోకానికి రక్షణ తీసుకొని వస్తాడు. ఆయన నీతితో పరిపాలించే నమ్మకమైన సమాధానకర్త రాజుగా తన యొక్క సొంత రాజ్యాన్ని ఆయన స్థాపిస్తాడు. క్రీస్తు సర్వాధిపతి ప్రభువుగా వస్తాడు. అయితే మొదట పాపాలను తీసివేయడానికి మరణించే సేవకునిగా వస్తాడని, ఈ కారణంగా మనం నమ్మకంగా మన మీద కానీ లేదా ఏదైనా శక్తివంతమైన దేశం మీద కానీ కాకుండా మన నమ్మకం కేవలం మెస్సయ్య మీద ఉంచాలనేది ఈ గ్రంథం తెలియజేస్తుంది. మనం ఆయన విశ్వసిస్తే తప్ప మనకు నిరీక్షణ లేదు, మనకు రక్షణ లేదు. క్రీస్తును సంపూర్ణంగా విశ్వసించాలి. ఆయనను మన జీవితానికి సర్వాధిపతిగా, ప్రభువుగా మన జీవితంలో పరిపాలించనివ్వాలనేది ఈ గ్రంథం తెలియజేస్తుంది. ఇందులో చివరిగా మనకు కనిపించే మరొక అంశం ఏదనగా నిరీక్షణ. తన భవిష్యత్తు రాజ్యంలో ఓదార్పు, విమోచన మరియు పునరుద్ధరణ లభిస్తాయని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. రాబోయే యుగములో మెస్సయ్య తన నమ్మకమైన అనుచరులపై పరిపాలన సాగిస్తాడు. క్రీస్తు రాబోతున్నాడు కాబట్టి నిరీక్షణ సాధ్యమవుతుంది. పశ్చాత్తాపడేటువంటి వారికి దైవకరుణ అందుబాటులో ఉంటుంది కాబట్టి మనం నూతనమైనటువంటి ఉత్సాహాన్ని పొందగలం. నూతనమైన నిరీక్షణ మనం కలిగి ఉండగలం. పరిస్థితి ఎంత నిరాశజనకంగా ఉన్నా లేదా లోకం ఎంత దుష్టంగా ఉన్నా దేవుని యొక్క రాక కోసం నిరీక్షించే ప్రజలుగా మనం జీవించాలి. ఆయన నమ్మకమైన ప్రజలుగా మనం కొనసాగించాలనేది ఈ గ్రంథం మనకు వివరిస్తుంది. కాబట్టి ఈ గ్రంథాన్ని మనం ధ్యానిస్తుండగా దేవుడు మనతో మాట్లాడి మనల్ని ఆయన రాక కొరకు సిద్ధపరిచినట్లు దేవుని సహాయం కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు దేవ, మీ కృప ద్వారా మమ్మల్ని కాపాడుతున్నందుకు వందనాలు. యెషయా గ్రంథ పరిచయాన్ని మాకు అందించినందుకై స్తోత్రాలు. ఈ గ్రంథాన్ని ధ్యానిస్తుండగా మాతో మాట్లాడండి, మా జీవితాన్ని బలపరచండి, మీ రక్షణలో కొనసాగించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క యెషయా గ్రంథం పరిచయాన్ని మీరు విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రతిరోజు మీకు అనుదిన ధ్యానాలు, డైలీ రిఫ్లెక్షన్స్ అందించబడుతుండగా మీరు వాటిని ఆలకించి ఆధ్యాత్మిక మేలులు పొందాలని, మీరు పొందే అనుభవాలు మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్.